వాడిని ఎలాగే నువ్వే కాపాడాలి స్వామి, నువ్వే నాకు దిక్కు అని చెప్పి బాగా దేవుడు భారం వేసి ఏడుస్తూ ఇంకా మన చాలా కోపం వస్తుంది. తమచుకొని ఏం తెలియదు అమ్మాలంటే ఇష్టం యాక్ట్ చేస్తూ ఏడుస్తూ ఉంటుంది. అక్కడ ఆపరేషన్ జరుగుతూ ఉంటుంది. డాక్టర్ చాలా సివియర్గా ప్రయత్నిస్తూ ఉంటారు. అమ్మకి ఏం కాకూడదు అని చెప్పి ఆయన ఆపరేషన్ చేస్తూ ఉంటారు. బాగా వెళ్ళి ఐసీయూ దగ్గర నుంచొని పదే పదే ఆమెను చూస్తాడు. ప్రభు అమర్ గురించి నువ్వు పిలుపు మాత్రం రానివ్వద్దు అని చెప్పి ఆమెను కాపాడు ప్రభు అని చిత్రగుప్తుడు దేవుడు భారం వేస్తూ ఉంటారు. ఇంకా అక్కడ ఆపరేషన్ థియేటర్ బయట బాగి ఉండి పదే పదే ఏడుస్తూ ఉంటారు. ఇంకా ఆపరేషన్ అవుతుంది. ఇంక డాక్టర్ మెల్లింగా బయటకు వస్తూ ఉంటారు. ఇంకా డాక్టర్ ఆయనకి ఎలాగుంది అని బాగి అనగానే ఆపరేషన్ సక్సెస్ అయింది అని చెప్పి డాక్టర్ మాటలకి మన షాక్ అవుతుంది. ఇంకా రాతోడు బాగి ఎస్ఐ సంతోషపడుతూ ఉంటారు. ఇంకా వెళ్ళి ఇంకా నవ్వుతూ ఉంటారు. ఇంకా బాగి ఏమైంది అని చెప్పేసి అడగబోతుంది. ఆయనకైతే ప్రాణాపాయం తప్పింది, కాకపోతే ఏ ప్రాబ్లం లేదు అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటారు. అమ్మాయి అని చెప్పి బాగా అనుకుంటుంది. ఇంకా మన షాకులతో చాలా భయంతో వింటూ ఉంటుంది. ఇంటి కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ అని చెప్పి బాగా దేవుడు భారం వేసి అదే పనిగా థ్యాంక్స్ అని చెప్పేసి డాక్టర్ అడుగుతుంది. మేము ప్రయత్నం చేస్తాం అంతే, అదంతా దేవుడిదే అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటారు. ఇంకా మనం నోట మాట రాదు, కంగారు ప్రభుతో ఉంటుంది. ప్రభు సంతోషము అమ్మని బతికించారు, మా బాధని దారి పంపించారు కదా ఇదిగో అని చెప్పి దేవుడికి దండం పెట్టుకుంటూ చిత్రపతి చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇంకా మనోహరి మాత్రం అదే టెన్షన్ పడిపోతాడు. మేము మంగళని గట్టిని మిస్సమ్మా, నీకోసం పిల్లల కోసం బతకాలి సార్ సంకల్పం చాలా గొప్పదిగా అని చెప్పి ఇంకా అందుకే ఎవరిని కుట్ర చేసిన సార్ క్షేమంగా బయటపడ్డారుగా అని ఇంకా రాతో అంటూ ఉంటారు. ఆయన కళ్ళు తెరవగానే ఇప్పుడు కారణం అయిన వాళ్ళని వదిలిపెట్టరులే అని చెప్పేసి వాళ్ళు అంతు చూస్తారు. ఆయనకి బాగా మాటలు దేవుడు ససరంగా అమ్మ బయటపడ్డాడు బతికి, ఇప్పుడు నేను చెయ్యాలి అని చెప్పి మనం చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇంకా బాగి డాక్టర్ మా ఆయన చూడొచ్చా అని బాగి ఆయన చూడొచ్చు, ఆయనకి ఇప్పుడు చూడలేరు, కొద్దిగా కాన్షియస్లో రావడానికి 1-2 రోజులు పడుతుంది అని చెప్పి ఇంకా డాక్టర్ మాటలు అప్పటి వరకు మా సార్ హాస్పిటల్ ఉన్నారా అని చెప్పి రాడు అంటూ ఉంటాడు. అంటే సెటిల్ అయింది, పిల్లలకి హైదరాబాద్ వెళ్ళి అసలు ఏం చెప్పలేదు, మేడం గారు ఒకడే వచ్చారు, సార్ మేడం లేకపోతే పిల్లల పరిస్థితి అని చెప్పి ఇంకా రాత్రి అనుభూతూ ఉంటాడు. నాకు అర్థమైంది, అమరంగా నేను షిఫ్ట్ చేసి తీసుకెళ్ళచ్చు, కాకపోతే 2 రోజుల వరకు ఎవరు ఇంటర్సెప్ట్ చేయొద్దు అని చెప్పేసి డాక్టర్ నేను జాబ్ చూసుకుంటా అని చెప్పి బాగి అనగా చూడండి ఇది యాక్షన్ కేసు కదా, డిశ్చార్జ్ అవ్వకముందే ఆ లీగల్ ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేయాలి, డాక్టర్ అని నేను చూసుకుంటా, యాక్సిడెంట్ చేసిన వాళ్ళు ఎవరో ఆల్మోస్ట్ మాకు దొరికినట్టే అని చెప్పి అమరేందర్ సార్ షోలో వచ్చాక చిన్న స్టేట్మెంట్ ఇస్తే చాలు, నేను కేసుని హైదరాబాద్ షిఫ్ట్ చేస్తారు అని చెప్పేసి ఎస్ఏ అన్న మాటలకి సరే ఆ ఫార్మాట్ మీరు పూర్తి చేసుకోండి, ఇప్పుడు డిశ్చార్జ్ ఫార్మాట్ నేను పూర్తి చేస్తాను చెప్పి డాక్టర్ అంటూ ఉంటారు. ఓకే డాక్టర్ అని చెప్పి రాత్రి అంటూ ఉంటారు. ఇంకా మన షాక్ అయిపోతే బయటపోతూ ఉంటుంది, ఇంకా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇంకా బాగా ఇంకా అలాగే సరే ఏమని అనుకుంటారు, కానీ పిల్లలు మాత్రం అక్కడ బుక్స్ చదువుకుంటారు, కానీ వాళ్ళ మనసు అంతా ఏదోలా టెన్షన్ పడుతూ ఉంటుంది, ఒకరు చూసుకుంటూ ఉంటారు, కానీ ఏం మాట్లాడుకోరు, అలాగే చూస్తూ ఉంటారు. ఇంకా అంజు చక్కర ఒకసారి బుక్ తీసి పక్కన పడేస్తూ ఉంటుంది. ఏంటి ఏమైంది అని ఆనంద్ అనగానే నాకు కాన్సన్ట్రేషన్ కోరట్లేదు అని చెప్పి చదవలేకపోతున్నా అని చెప్పేసి అంజు అని మా పరిస్థితి అలాగే ఉంది అని చెప్పి ఆకాష్ అంటూ రాత్రికి వెళ్ళాడు, మిషన్ మేడకు వెళ్ళిందో అసలు మనకేం అర్థం కావట్లేదుగా అని చెప్పేసి ఆకాష్ అంటూ టెన్షన్ పడుతూ ఉంటారు. ఆవిడ మాడుతుంటే ఆ యాదమ్మ అంటే ఏం చెప్పట్లా, ఏం చేద్దాము అని బుజ్జం అనగానే తనకి తెలిసే దాస్తుంది ఏదో ఒకటి చెప్పి మనం తెలుసుకుందాం పదండి అని చెప్పి అంజు అంటూ ఇంకా అట్లే పిల్లలతో కలిసి కిందకి వెళ్తూ ఉంటారు. ఎలాగైనా వాళ్ళు తెలుసుకోవాలి ఏమైందో అర్థం కావట్లని అనుకుంటూ బయటకు వస్తూ ఉంటారు. యాదమ్మ యాదంజు అంజు పిలుస్తుంది. ఏంటి అంజు పాప అని యాదమ్మ అనగానే మిస్ అమ్మ రాత్రి ఎక్కడికి వెళ్ళారు అని అంజు అనగా నా తెలియని చెప్తాను అంజు పాప అని యాదమ్మ అనగానే నీకు తెలిసిన నాకు తెలిసిన మర్యాదగా చెప్పు యాదమ్మ అని ఆనంద్ అనగానే నిజంగా నాకు తెలియదు బాబు, వాళ్ళు నాకేం చెప్పలేదు యాదమ్మ అనగానే మిస్ అమ్మ చెప్పకుండా ఇంట్లో ఎక్కడికి వెళ్ళదులే, ఇప్పుడు దాకా రాత్రి ఫోన్ కలవట్లేదు, ఎవరితో ఏదో అయింది బయట దాస్తున్నావు అని ఆకాశంగానే బాబు నేను అసలు మీ దగ్గర దాయట్లేదు, నాకు అసలు వాళ్ళు ఏం చెప్పలేదు వెళ్ళారు అంతే అని యాదమ్మ అన్నమాట పిల్లలు ఫిరవుతూ ఉంటారు. మీరు వస్తే భోజనం పెట్టమన్నారు అలాగే నేను చదివించమన్నారు అని యాదమ్మ అన్న మాటలకి పిల్లలు చాలా కోపం వస్తుంది. నువ్వు నిజం చెప్పకపోయావనుకో ఇంట్లో ఉన్న అంత బంగారం నువ్వే తినేద్దని చెప్పేసి మిస్ అమ్మకి చెప్తాను అంజన మాటలకి అవును మాకు భోజనం కూడా పెట్టకుండా మొత్తం నువ్వే తినేద్దని చెప్పేసి మేము మా డాడీతో చెప్తాము అని ఆనంద్ అనగానే ఆడ ఒకసారి మా డాడీ నిన్ను
బయట పంపిస్తారు. మిస్ అమ్మ దైవం తిరిగి వచ్చావు. ఆకాశం మాటలకి ఇప్పుడు కానీ మిస్ అమ్మ కోపం వచ్చింది అనుకో, పర్మనెంట్గా వెళ్ళిపోతారు ఆంటీ అని బుద్ధం అన్న మాటలకి ఇంకా యాదం కంగారు పడుతుంది. అసలు వీళ్ళు పిల్ల పిడుగులా నా ఉద్యోగం అసలు పెడుతున్నారు కదా వీళ్ళు అని చెప్పి అనుకుంటూ, పిల్లలు నిజంగా నాకు తెలీదు అని యాదమ్మగా సరే నువ్వు ఏం చెప్పకు, ఇంకో నీ గురించి మొత్తం మా డాడీ చెప్తా అని అంజు అన్న మాటకి ఏం చెప్తారు అసలు మీ నాన్నకి యాక్సిడెంట్ అయిందిగా అని చెప్పి యాదమ్మ అన్నమాట. పిల్లలు ఒక్కసారి షాక్ అయిపోతుంటారు. ఏంటి డాడీకి యాక్సిడెంట్ అయిందా అని చెప్పేసి ఇంకా బయట పోతుంటారు. ఇంకా యాదం కంగారు పడిపోతూ ఉంటుంది. ఇంకా ఆనంద్, ఆకాశ్, బుజ్జమ్మ, అంజు టెన్షన్ పడుతూ ఉంటారు. ఎప్పుడు అని చెప్పి అడుగుతూ ఉంటారు. అంటే అది అది అని చెప్పేసి ఇంకా యాదమ్మ అన్నమాట పిల్లలు ఏడుస్తూ ఉంటారు. చెప్పు యాదమ్మ, అసలు నాన్న ఎక్కడికి వెళ్తున్నారు కదా, ఏమైంది అని ఆకాశ మాటకి అంటే బాబు కొడైకొనల్లో వెళ్తా అన్నారు అని చెప్పి ఇంకా యాదమ్మ మాటలు పిల్లలకి ఏడుస్తూ ఉంటారు. అంటే డాడీ కొడైకొనల్ యాక్సిడెంట్ అయిందా అని చెప్పి పిల్లలు ఏడుస్తూ అడుగుతూ ఉంటారు. మిస్ అమ్మ రాత్రి ఆడే వెళ్ళారా అని చెప్పేసి అంజు అనగానే సార్కి ఏం కాలేదు కదా, సార్కి ఎలాగుందా ఆంటీ అని చెప్పి బుజ్జం కూడా బాధపడుతూ ఏడుస్తూ అడుగుతుంది. ఇంత జరిగినా మాకు ఎందుకు చెప్పలేదు యాదమ్మ అని చెప్పి, మా దగ్గర ఎందుకు దాచావు అని చెప్పేసి అంజు అనగానే ఇప్పుడు డాడీకి ఎలాగ ఉంది యాదమ్మ, మేము కూడా కొడైకెనాల్ వెళ్తాం అని చెప్పేసి ఆనంద్ క్లోజ్ చేస్తుంటాడు. అవసరం లేదు బాబు, ఇందాక ఫోన్ చేశాను, నాన్న తీసుకొని మిస్ అమ్మ రాత్రి వస్తున్నారు, కాసేపట్లో ఇంట్లో ఉంటాం అన్నారు అని చెప్పేసి యాదమ్మ మన మాటలు పిల్లలు కొంచెం రిలీఫ్ అవుతూ ఉంటారు. అమ్మాయి అనుకుంటూ ఉంటారు. అప్పుడే కార్ శబ్దం వస్తూ ఉంటుంది. పిల్లలు ఏమో బయట చూస్తుంటారు. అదిగో మిస్ అమ్మ వచ్చినట్టుంది, డాడీని తీసుకొచ్చి అని అనుకుంటూ ఉంటారు. ఇంకా అప్పుడే ఇంకా అమర్ బాగి ఊళ్ళో పడుకొని ఉంటారు. ఇంకా రాత్రి లగేజ్ తీసుకు ఇంకా మెల్లిగా అమ్మని ఇంకా పైకి లేపి తీసుకొస్తూ ఉంటారు. ఇంకా బాగా చాలా జాగ్రత్తగా పట్టుకుంటుంది. ఇంకా తర్వాత వీల్ చైర్లో అమ్మని కూర్చోపెట్టి ఇంకా రాత్రుడు అలాగే బాగి లోపల తీసుకొస్తూ ఉంటారు. పిల్లలు ఒకసారి చూసి డాడీ ఏమైంది ఏమైంది అని చెప్పి మాట్లాడండి డాడీ అని చెప్పి ఒకరికొకరు అంటూ ఉంటారు. ఇంకా రాత్రుడు బాగి ఇంకా ఏం మాట్లాడకపోతే పిల్లలు చూసి వాళ్ళు బాధపడుతూ ఉంటారు. యాదం కూడా బయటకు వస్తుంది. మిస్ అమ్మ డాడీ ఏంటి కళ్ళు తెరవట్లేదు అని చెప్పి ఆనంద్, ఆకాష్ అడుగుతూ ఉంటారు. ఇంకా బాగా ఇంకా ఏం మాట్లాడదు, డాడీ కళ్ళు తెరవండి అని చెప్పి మీకు ఎలా ప్రమాదం జరిగింది, అసలు తల కట్టారు ఏంటి అని చెప్పి బుజ్జమ్మ, ఆకాష్, ఆనంద్ అలాగే అంజు అడుగుతూ ఉంటారు. ఇంకా బాధపడుతూ ఉంటారు. మమ్మల్ని చూడండి సార్ అని చెప్పి బుజ్జమ్మ అరుస్తూ ఉంటుంది. పిల్లలు ఇగో నాకేం కాలేదు, అదృష్టం బాగుంది, చిన్న దెబ్బ తల్లి అంతే అని ఇంకా భాగ్య అన్నమాట. మా డాడీ ఎందుకు కలుతారట్లా, మాకు ఎందుకు మాట్లాడట్లా అని చెప్పి అంజన్ మాట. అంటే డాడీకి మొత్తం ఇంజక్షన్ ఇచ్చారమ్మా, అందుకే మాట్లాడలేకపోతున్నారు అంతే అని చెప్పి రాత్రి మాటకి. నిజంగా డాడీకి ఏం కాలేదుగా, మీరు అబద్ధం చెప్పట్లేదా అని చెప్పి ఆనంద్ బాధపడుతూ అడుగుతూ ఉంటాడు. మీకు చాలా ఫోన్ చేశాము, రాత్రి ఫోను మీ ఫోను అసలు ఎవరు లిఫ్ట్ అని చెప్పి బాగా రాత్రి అదే పనిగా ఆకాష్ అడుగుతూ ఉంటాడు. మేము చాలా టెన్షన్ పడ్డాము అని చెప్పి అంటూ ఉంటారు. పిల్లలు టెన్షన్ ఏమి వద్దు, డాడీకి ఏమి కాలేదు, 2 రోజులు తీసుకున్నారు అంతే అని చెప్పి బాగి అంటూ వాళ్ళు ఓదార్స్తూ పదండి లోపలికి వెళ్తాం అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇంకా ఆ తర్వాత అమ్మని ఇంకా మెల్లింగా రాత్రి ఇంకా తీసుకొస్తూ ఉంటారు. ఇంకా పిల్ల వెనకాల వస్తున్నారు. ఆ తర్వాత బెడ్ మీద అమ్మని పడుకోబెడుతూ ఉంటారు. ఇంకా అలాగే చూస్తూ ఉంటారు. ఇంకా పిల్లలు మాత్రం అదే పని వాళ్ళ నాన్న చూసి వాళ్ళు తట్టుకోలేక ఏడుస్తూ ఉంటారు. ఇంకా రాత్రి ఇంకా అలాగే ఉంటారు పిల్లలు. ఈ 2 రోజులు మీ డాడీని మీరు డిస్టర్బ్ చేయొద్దు సరేనా అని చెప్పి బాగా చెప్తూ ఉంటుంది. మీరు ఎగ్జామ్స్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి అని చెప్పేసి బాగా అనగానే డాడీకి ఇలా ఉంటే మేము ఎలాగ కాన్సన్ట్రేషన్ చేస్తాం మిస్ అమ్మ అని చెప్పి అంజు బాగా ఏడుస్తూ అడుగుతూ ఉంటుంది. మాకు అసలు కాన్సన్ట్రేషన్ ఎలా వస్తుంది చెప్పు అని అంటూ అనగానే అమ్మ డాడీకి ఏం కాలేదమ్మా, మొత్తం ఇంజక్షన్ ప్రభావం తగ్గని కళ్ళు తెలిసేస్తారు అని చెప్పి రాతోడు అనగానే అవును అంజు డాడీ మేము చూసుకుంటాం, మీరు ఎగ్జామ్స్ మీద దృష్టి పెట్టండి సరేనా, మీరు బాగా చదివి మంచి మార్కులు తెచ్చామని చెప్పి మీ డాడీ ఆశ కదా అని బాగి అన్నమాటకి అవును డాడీ విషయంతో మాకు తెలుసు, మేము బాగా చదువుతామని చెప్పేసి ఆనంద్ అనగానే ఎగ్జామ్స్లో మంచి మార్క్స్ తెచ్చుకుంటాము, డాడీతో కలిసి మాతో మాట్లాడాలి అని ఆకర్షణగా ఇదిగో డాడీ కలుతారుగా నేను చెప్తాను మీరు వెళ్ళండి అని చెప్పేసి బాగి అనగానే ఇంకా బుజ్జమ్మ ఒక్కదే అక్కడికి వెళ్ళి అమ్మ చేయి పట్టుకొని ఇంకా అలాగే చూస్తూ ఉంటుంది. నాన్న అని చెప్పి పైకి చెప్పకుండా లోపల తను అనుకుంటూ ఫీల్ అవుతూ ఉంటుంది. ఇంకా ఏడుస్తూ ఉంటుంది. బాగా ఇంకా అలాగే బుజ్జమ్మని అమ్మని చూస్తూ ఉంటుంది. అమ్మ అలా కళ్ళు మూసుకొని స్లో లేకుండా ఉండడం బాగి అలాగే పిల్లలతో సాంగ్ తట్టుకోలేకపోతుంటారు. ఇంకా బాగా సిచ్యువేషన్ అర్థమవుతుంది. ఇంకా ఏం మాట్లాడుతున్న బాధను తమాయించుకొని అమ్మ బుజ్జమ్మ నాన్నకి అని చెప్పి ఫ్లోలో అని మళ్ళీ ఆపేస్తుంది. సార్కి ఏం కాలేదమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు, ఎడకు
సార్ బాగానే ఉన్నారు, కాసేపట్లో కళ్ళు తెరిచి మన అందరితో మాట్లాడుతూ సరేనా ఎడకు అని చెప్పి ఇంకా బాగా నచ్చ చెప్తూ ఉంటుంది. మీరేం తిన్నారు లేదా అని చెప్పి బాగా ఎడుతుంది. ఇంకా యాదవ్ కోపం చూస్తూ ఉంటుంది. ఇగో నాకు అర్థమవుతుంది మీరేం తినని చెప్పేసి ఇగో రాతోడు నువ్వు పిల్లల దగ్గర ఉండు, నేను పిల్లలకి భోజనం పెట్టి వస్తా అని చెప్పి బాగి అంటూ వెళ్తుంది. ఇంకా రాతోడు ఒక్కడే ఉండి అమ్మని చూస్తూ ఏడుస్తూ ఉంటాడు. ఆ తర్వాత ఇంకా అందరు భోజనం చేశాక ఇంకా రాత్రి అవుతుంది. మనవరు తన రూమ్ లో ఉండి పదే టెన్షన్ పడుతుంది. అక్కడేమో బాగా రాతోడుతూ ఉండి తను కూడా లాన్ లో టెన్షన్ పడుతూ ఉంటుంది. మిస్ అమ్మ కొడైకెనాల్లో ఎస్ఐ చెప్పిన దాన్ని బట్టి సార్ కి మన గురించి మొత్తం తెలిసిపోయినట్టుంది అని రాతోడి మాటకి ఆయన తెలిసిపోయింది కాబట్టి ఆ రాక్షసుని చంపాలనుకుంది అని బాగి అంటూ చెప్తూ ఉంటుంది. అక్కడేమో ఎంత పని చేసే మనోహరి ఏంటి ఆ రోజు నీకు అడ్డంగా చెప్పేసి అర్థం చంపేశావు, ఇప్పుడు నేను తెలిసింది చెప్పేసి అమరేంద్ర సార్ని చంపాలనుకుంటావా అని యాదవ్ మాటలకి ఇగో నేను దోషిస్తే నేను తట్టుకొని చంపా అని మనోహరి అన్న మాటలకి ఇంకా యాదవ్కి అర్థం కాదు. అక్కడ లాన్లో ఉండి సార్ కోసం ఆ రోజు అరుంధతి మనం చంపింది నిజం తెలిసింది కాబట్టి ఇప్పుడు సార్ని చంపాలనుకుంది, మళ్ళీ దాని పైకి వచ్చేదానికి దానికి మళ్ళీ ప్రేమ అని చెప్పి పేరు పెట్టుకుంది అని రాత్రి మాటలకి నువ్వేమో సార్ని చంపాలనుకున్నావు, ఆయన బతికిపోయాడు, మళ్ళీ ఏ రైట్స్తో ఇంట్లోకి వచ్చాను యాదమ్మంగా ఇదిగో ఆయన నేను అమ్మకి యాక్సిడెంట్ చేశాను దానికి అసలు ఏ ప్రూఫ్ లేదు చంపా అని మనోహర్ మాటలకి అక్కడేమో ఖచ్చితంగా సార్ని పొట్టను పెట్టుకోవడానికి ఇదిగో అసలు ఆ మనోహరే ఎలా డౌట్ లేదు మిస్ అమ్మ అని చెప్పని రాత్రి బాగా మాట్లాడుకుంటూ ఉంటాం. హాస్పిటల్లో దాని ఓవరాక్షన్ చూడగానే నాకు అర్థమైపోయింది రాజోడ్, ఇదిగో నువ్వు ఆకపోతే దాని అంతు నేను అక్కడ చూసేదాన్ని అంత చేసి మళ్ళీ ఏం తిరిగి నటిస్తుంది చూసావా అని చెప్పేసి బాగా బాధపడుతూ రాత్రి చెప్తూ ఉంటుంది. ఇదిగో నువ్వు యాక్షన్ చేయని చెప్పేసి నాకు తెలిసి బాగీకి రాతోడు తెలియకపోయినా సార్ నీ గురించి అన్ని తెలిసిపోయాయి కదా, ఆయన కళ్ళు తిరగని తుపాకీ తీసి నేను కాల్ చంపేస్తారు అని యాదవ్ అనగానే ఆ ఛాన్స్ ఇవ్వడంలో ఆలోపే ఆస్తంతా నా పేరు రాపించుకుని కలకత్తా పారిపోతా అని చెప్పేసి మనోహర్ మాటలకి యాదవ్ షాక్ అవుతుంది. ఏంటి రణవీరనగా నీ కూడా ఆస్తి పిచ్చిందనమాట యాదవ్ అనగానే అమర్ దక్కపోతే అమర్ ఆస్తిని సరే దక్కించుకోవాలి కదా అని మనోహరి అన్నమాటకి అక్కడేమో నాకు తెలిసి మనోహరి ఖచ్చితంగా డబ్బు కోసం వచ్చి ఉంటుంది, దానికి ఆస్తిపై దాని సొంతం కావాలి అని ఆశతోనే ఉందని చెప్పి నాకు ఆ విషయం ఎప్పుడో తెలుసు అని బాగా ఉంటుంది. ఇగో ఆయన ఇంట్లో పట్టణమేంటి అనాథ పుట్టింది, ఆశలు పంచుకుంటూ పోయింది కదా, తను దక్కాల్సిన అమ్మాసారి 6 మంది దక్కని చెప్పి దేశం పెంచుకుంది కదా, పగబట్టి ప్రాణ స్నేహితం 6 మందిని చంపేసింది కదా అని చెప్పి 6 స్థానంలో వచ్చిన మిమ్మల్ని అష్ట కష్టాలు పెట్టింది, ఇప్పుడు తన నిజస్వరం తెలిసేసరికి సార్ని చంపాలనుకోను కదా అని చెప్పి రాత్రి ఏడుస్తూ ఉంటాడు. ఇగో ఈ స్థాయి దిగచ్చింది నన్ను అమర్ కదా ఏంటి నన్ను కాదని చెప్పేసి 6ని పిలిచేస్తున్నాడు. సరే నాకు రావాల్సిన జీవితాన్ని అగో ఆ తర్వాత బాగా పంచాడు, అసలు ఏ రోజు నా ప్రేమను ఇష్టాన్ని అమర్ గుర్తించలేదు, తన కోసం ఎన్నో చేసి విలన్ అయ్యాను, ఇది చేసి చివరికి అమర్ నాకు దక్కలేదు, అందుకే తన ఆశని తీసుకుని వెళ్ళిపోతా అని చెప్పి మన మాటకి నవ్వుకుంటూ ఏంటి నువ్వు ఆశ తీసుకెళ్ళిపోతే బాగా మనం ఊరుకుంటుంది అనుకుంటున్నావా ఏంటి, ఈ పాటికి నీ మీద డౌట్ వచ్చి ఉంటుందిలే నేను వదిలిపెట్టదు అని చెప్పేసి యాదవ్ అన్న మాటలకి ఇంకా మనసు వింటుంది. అక్కడేమో లాన్లో ఇదిగో ఇన్నాళ్ళు నా జోలికి వస్తే భరించాను, పిల్లలు జోలికి వస్తే వార్నింగ్ ఇచ్చి సార్, ఇప్పుడు ఇదిగో మా ఆయన టచ్ చేసింది, ఇప్పుడు దానికి నేను సరైన బుద్ధి చెప్తాను అని బాగి అనగానే ఇదిగో మిస్ అమ్మ ఇప్పుడు సార్ కంత తెలుసుకుంటారు, సార్ కలిసేసాకో ఆగు, సార్ స్టోలోకి రాగానే ఆ మరోని అంతంతా సార్ చెప్తారులే అని చెప్పి ఇంకా రాత్రి ఆశపడుతూ బాగిని ఆశపడుతూ చెప్తూ ఉంటాడు. ఇంకా రాత్రి అవుతుంది, అందరు నిద్రపోతూ ఉంటారు. ఇదిగో చూడు చంప అందరు నిద్రపోతారు, అమ్మని చంపడం ఇదే మంచి టైము పర చంప అని మన మాటలకి ఏంటి మళ్ళీ నేనెందుకు నువ్వే వెళ్ళు అని చెప్పి యాదమ్మ నా తోడు రమ్మన్నారా అని చెప్పి మనవరి అనగానే ఏమో తేడా దొరికిందనుకో నేను ఇరికిద్దాం అనుకుంటున్నావు ఏంటి అని చెప్పి యాదమ్మ భయపడి సైలెంట్ ఉంటుంది. ఏంటి ఆలోచిస్తున్నారా అని చెప్పి యాదమ్మ చేపట్టి మనం లాక్కొని తీసుకెళ్తాడు. యాదమ్మ భయపడుతూ ఉంటుంది. ఇంకా అందరు నిద్రపోవడం గమనిస్తూ ఉంటుంది. ఇంకా మెల్లిగా కాంగు డోర్ ఓపెన్ చేసి ఇంకా బాగి రూమ్లో వెళ్ళా సిద్ధమవుతూ ఉంటుంది. ఇంకా పద అని చెప్పి ఇద్దరు కలిసి పైకి వెళ్తూ ఉంటారు. ఇంకా రూమ్లోకి వెళ్ళి చూస్తారు. ఇంకా యాదమ్మ భయపడుతుంది. మనోహరి సార్ పక్కన బాగి ఉంది కదా సార్ చంపుతా అని యాదమ్మ అనగా అది గాడి నదిలో ఉంటుంది, అది లాగదలే అని చెప్పి మనోహరి అని వెళ్ళిపోతూ ఉంటుంది. ఎదురులాగా చీమ చిట్టుకొని లెగుస్తుంది. సార్ పేరు నొక్కే అనుకో
అది నీ పేరు నొక్కేస్తుంది అని యాదమ్మ అనమాట. అలాగే జరగని చెప్పి ఇదిగో ముందు జాగ్రత్తగానే రాత్రి బాగి తిన్న ఫుడ్లో మొత్తం కలిపారు అని చెప్పి అనమాట. అని చెప్పి యాదమ్మ షాక్ అవుతూ ఉంటుంది. ఇంకా అలాగే అబ్బో అని చెప్పి అనుకుంటూ చూస్తూ ఉంటుంది. అనుకుని మనోహర్ ఇంకా అమ్మని చంపడానికి పక్కా ప్లాన్ వేసుకొని ఇంకా రూమ్లోకి వెళ్ళి చంపడం సిద్ధమవుతూ ఉంటుంది.